అమెరికా ఇటీవలే H1 వీసాపై విధించిన నిబంధనల గురించి అందరికీ తెలిసిందే. వీసా ఛార్జీలను భారీగా పెంచారు ట్రంప్. దీంతో ఉన్నత చదువులకు దారులు మూసుకుపోతున్నాయి. యువత ఆస్ట్రేలియా, యూకే, కెనడా, జర్మనీ దేశాల వైపు చూస్తున్నారు. అయితే యూరప్ దేశాలు భారతీయులకు వెల్కమ్ చెప్తున్నాయి. భారతదేశం నుంచి ఉద్యోగ అవకాశాల కోసం బ్రిటన్కు వెళ్లే వారి సంఖ్య గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది. అమెరికా తర్వాత ఇది రెండో ప్రముఖ గమ్యస్థానంగా మారింది. ఈ పెరుగుదల వెనుక విద్య, నైపుణ్యాలు, ఆర్థిక అభివృద్ధి కారణాలున్నాయి. అయితే ఈ ప్రవాహంలో చట్టవిరుద్ధమైన వలసలు కూడా పెరిగాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఒక కొత్త డిజిటల్ గుర్తింపు కార్డును ప్రకటించారు. ఈ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలకు అర్హతను తనిఖీ చేయడం సులభమవుతోంది. పాస్పోర్ట్ హోల్డర్లు, ట్రాక్ చేయదగిన వివరాలు ఉన్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఫలితంగా చట్టవిరుద్ధ వలసదారులు ఉపాధి పొందడం కష్టతరమవుతుంది. ఈ చర్య దేశ సరిహద్దులు బలోపేతం చేయడానికి, అనధికారిక ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడానికి ఉద్దేశించబడింది. అయితే ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లేబర్ పార్టీ మాజీ నాయకుడు జెరెమీ కార్పిన్, రిఫార్మ్ యూకే నాయకుడు నిగెల్ ఫరాజ్ వంటి వారు గోప్యతా సమస్యలపై సందేహాలు వ్యక్తం చేశారు. సైబర్ భద్రతా నిపుణులు ఇది హ్యాకింగ్ లక్ష్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో ఇలాంటి ఆలోచనలు చర్చల్లో వచ్చినప్పటికీ అమలు కాకపోవటం వల్ల ఇప్పుడు కూడా సవాళ్లు తప్పవు. ట్రంప్ పాలనలో అమెరికా H1B వీసాలు, పార్ట్ టైం ఉద్యోగాలపై కఠిన నిబంధనలు విధించింది. ఇప్పుడు యూకే చర్య కూడా ఇలాంటి మార్పులు తెస్తుంది. అయితే ఈ కొత్త నియమం చట్టబద్ధ వలసదారులను ప్రభావితం చేయదు. కేవలం అనధికారులపైనే దృష్టి సారిస్తుంది. భారతీయులకు ఇది అవకాశాలను పరిమితం చేయకుండా చట్టపరమైన మార్గాలను ప్రోత్సహిస్తుంది. ఈ డిజిటల్ వ్యవస్థ అక్రమ వలసలను నియంత్రించడంలో సహాయపడుతోంది. కానీ గోప్యతా రక్షణ, అమలు సమస్యలు పరిష్కరించాలి. భారతీయ వలసదారులు చట్టపరమైన ప్రక్రియలు అనుసరించడం ద్వారా ఈ మార్పులను అధిగమించే ఛాన్స్ ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా స్థిరమైన వలస విధానాలకు దారితీస్తుంది.